ప్రస్తుతం పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే మనం చాలా వీడియోల్లో మాట్లాడుకున్నాము. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మూడవ ప్రపంచ యుద్ధానికి చెరువులో ఉన్నాయా, ఆ విధంగా అడుగులు వేస్తున్నాయా అనేటువంటి ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. నిపుణులైతే అవును ఇది నిజమే అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణలుగా మనం చెప్పుకున్నాం రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఇటు కొన్ని దేశాలు అటు కొన్ని దేశాలు నిలబడటం. ఇక ఇజ్రాయిల్ పాలస్తీనా ఇది ఎప్పటి నుంచో రగులుతున్నటువంటి రావణ కాష్టం లాంటిదే. అయినా కూడా కొత్తగా అక్టోబర్ 7న 2023 అక్టోబర్ 7న హమాస్ తీవ్రవాదులు చేసినటువంటి దాడికి ప్రతిగా ఇజ్రాయిల్ తీసుకున్నటువంటి నిర్ణయం. అసలు హమాస్ అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ లేదా దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా అసలు భూమి మీద లేకుండానే చేస్తామని చెప్పి వాళ్ళు చేసినటువంటి ప్రకటన, చివరి వ్యక్తిని చంపే వరకు కూడా మేము యుద్ధం చేస్తాము అని చెప్పి. సో ఇటు ఇరాన్ నుంచి కూడా ఇజ్రాయిల్ మీద దాడులు. సో ఓవరాల్గా ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, నిన్న చూసినట్లయితే ఇటు పాలస్తీనా గాజా స్ట్రిప్ నుంచి 14 రాకెట్లతోటి ఇజ్రాయిల్ రాజధాని టెల్ అవీవ్ మీద దాడికి పాల్పడినట్లుగా ఒక సమాచారం. ఏకకాలంలో 14 రాకెట్లని మిజైల్స్ని లాంచ్ చేయడం జరిగింది. అతిపెద్ద మిజైల్ అటాక్ ఇది అని చెప్పి కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అయితే ఇప్పటి వరకు ఇజ్రాయిల్ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ జెరూసలేం పోస్ట్ మాత్రం ఇజ్రాయిల్ రాజధాని టెల్ అవీవ్ మీద దాడి జరిగింది, హమాస్ తీవ్రవాదులు పాలస్తీనా గాజా స్ట్రిప్ నుంచి కూడా 14 రాకెట్లను ప్రయోగించడం జరిగింది. దీన్ని గమనించినటువంటి సైనికులు సైరన్లు మోగించడం జరిగింది, ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఓవరాల్గా ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా, లేదంటే మరణించడం జరిగిందా, లేదంటే ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఏ స్థాయిలో ఉంది ఏంటి అనేటువంటి అంశాల మీద అయితే ఇజ్రాయిల్ ఇప్పటి వరకు కూడా స్పష్టమైనటువంటి ప్రకటన అయితే చేసింది లేదు. ఎప్పుడైతే గత ఏడాది అక్టోబర్లో జరిగినటువంటి దాడులకు ప్రతిగా ఆ సమయంలో హమాస్ తీవ్రవాదులు చేసినటువంటి దాడికి వాళ్ళు పంపినటువంటి మిసైల్స్కి దాదాపుగా 1200 మంది ఇజ్రాయిల్ పౌరులు మృతి చెందడమే కాకుండా 250 మందికి పైగా విదేశాలకు చెందినటువంటి వారిని, అలాగే ఇజ్రాయిల్కి చెందినటువంటి వారిని బందీలుగా కూడా పాలస్తీనా పట్టుకోవటం జరిగింది. సో దీనికి ప్రతీకారంగానే దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవి ఎప్పటికీ క్లోజ్ అవుతాయి అనేది అయితే తెలియనటువంటి పరిస్థితి.